కామాతురాణం నా భయం నా లజ్జ. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుందిలే మిమ్మల్ని చూసి. ఇక మనం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అవ్వడం వల్ల జర ఇంటర్న్షిప్ లో బిజీ ఉండే మామ. ఈ ఇంటర్న్షిప్ పనులన్నీ పక్కకు పడదేంగి బ్లాగ్స్ చేసుకుంటూ పోతా అంటే జీవితం అనేది ఎంజాయ్ అయిపోతుంది మామ. ఇక అంతా అయిపోయినాక ఆకురుగాలక చేతులు పట్టుకుంటా అంటే ఏం లాభం ఉండదు మామ. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈ లౌడల వర్షాకాలం ఏందో కానీ ఎక్కడ చూసినా పచ్చి పచ్చిగా పచ్చగా ఉంది మామ. ఇలాంటి లౌడల మీద రొమాంటిక్ కపుల్స్ సెట్ ఉంటుందేమో కానీ మనలాగా అండర్వేర్ బయట ఆరేసుకునే బ్యాచ్ కి అసలు సెట్ అవ్వదు మామ. అంటే ఇట్లా స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి ఎప్పుడు వెళ్తామా అని ఎర్రి పూకుల్లాగా వెయిట్ చేసినా కానీ ఒక్కసారి కాలేజ్కి వచ్చినాక అర్థమైంది మామ. స్కూల్ డేస్ బాగుంటుండేరా. ఇక హాస్పిటల్లో నీట్ గా మన ఇంటర్న్షిప్ వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇక అట్లా చిన్నగా బత్తాయి జ్యూస్ తాగుదామని బయటకు వచ్చేసిన మామ. కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఉల్లిగడ్డ ఆఖరికి రసం పిండే పనులను కూడా వదిలిపెడతలే మామ. కామాతురాణం నా భయం నా లజ్జ. ఇక ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలని నీట్ గా బత్తాయి రసం తాగేసిన మామ. అంతా సవ్యంగా సాగిపోతుందన్న టైంకి కార్ అయితే బ్రేక్ డౌన్ అయిపోయింది మామ. మస్ట్ బి ఇగ్నిషన్ ప్రాబ్లం. ఈ చలికాలంలో ఇట్ ఈస్ వెరీ కామన్. ఇక మెల్లగా కార్ని డక్క కొట్టుకొని ఎంఎస్ మోటార్ పట్టుకొస్తే వీళ్ళేమో బ్యాటరీ దెంగేసింది అన్నారు మామ. షిట్. ఇక కొత్త బ్యాటరీకి డబ్బులు లేక ఉన్నదానికి ఛార్జింగ్ పెట్టిద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ గొర్రెపోతుని చూస్తుంటే చాలా క్యూట్ అనిపించింది మామ. లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకో మటన్ మాందింగాలనిపించింది. అది అవదమ్మా. మనోడి హెయిర్ స్టైల్ డీజెటిల్ రేంజ్ ఉంది మామ. అట్లుంటది మనతోని. ఇక పోయేటప్పుడు గొర్రెపోతుని కార్లు వేసుకొని దెంగేద్దాం అనుకున్నా కానీ పుసుకం దొరికిపోతే హోటల్ విసికి చంపుతారని ఆడనే వదిలేసిన మామ.